అందరికీ నమస్కారం. స్వామీజీ శ్రీ ప్రఖర్జీ మహారాజ కలియుగంలో మొట్టమొదటిసారిగా గాయత్రి మహాయజ్ఞాన్ని తలపెట్టారు. అది 200 యజ్ఞకుండాలతోటి 2000 మంది ఋత్వికులతోటి 8 మార్చి నుంచి 19 ఏప్రిల్ వరకు 40 రోజులు ఈ యజ్ఞాన్ని రాజస్థాన్‌లోని జైపూర్‌కి 25 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో పుష్కర అనే ప్రదేశంలో దాదాపు 80 ఎకరాల స్థలంలో అన్ని రకాల వసతులతోటి చేస్తున్నారు. ఈ పర్టిక్యులర్ ఈ మహాయజ్ఞానికి కేవలం లోక కళ్యాణార్థం ఆటంకవాదులు, టెర్రరిస్టుల మనస్తత్వాన్ని మార్చి లోక కళ్యాణంకి అందరికీ అనుగుణమైన మార్పు రావాలని చెప్పి మహాసంకల్పంతో చేస్తున్న ఈ యజ్ఞానికి బ్రాహ్మణేతరుల దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి ఏమీ డొనేషన్స్ తీసుకోకుండా బ్రాహ్మణుల సహకారంతో బ్రాహ్మణుల ఇన్వాల్వ్మెంట్ తోటి చేస్తున్నారు. వీరు యూపీకి చెందినవారు. యూపీ, హర్యానా, రాజస్థాన్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో చాలామంది లక్షల కాదు శిష్యులు వీరికి ఉన్నారు. మన దక్షిణ భారతదేశంలో తక్కువ బాహుళ్యంలో ఉన్నారు. కాబట్టి వారు ఈ మహాయజ్ఞం గురించి ఇక్కడ హైదరాబాద్‌కి వస్తున్న సందర్భంగా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నారు. రేపు 25వ తారీఖు ఈ నెల 25వ తారీఖు బుధవారం కాచిగూడ స్టేషన్ దగ్గర ఉన్న శ్రీ శ్యామ్ మందిర్ అనే దేవాలయం ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో సాయంత్రం 7 గంటలకి విచ్చేస్తున్నారు. అందరూకి నా విన్నపం ఏమిటంటే అన్ని హైదరాబాదు సికింద్రాబాద్ నగరాల్లో ఉన్న బ్రాహ్మణులందరూ కూడా 25వ తారీఖు సాయంత్రం 7 గంటలకి శ్యామ్ మందిరం ప్రదేశానికి విచ్చేసి స్వామివారిని భక్తి శ్రద్ధతోటి స్వాగతించి వారి యొక్క దివ్య ఆశీస్సులు పొందమని చెప్పి కోరుతున్నాను. వారి మహత్వ శక్తుల్లో ఒకటి చిన్న ఎగ్జాంపుల్‌గా మీకు చెప్పేది ఏమిటంటే దీర్ఘకాలిక రోగాలు, అసలు తగ్గవు అనుకున్న రోగాల్ని వారి మంత్రశక్తితో తగ్గించిన సంఘటనలు అనేకం ఉన్నాయని గూగుల్‌లో ఇప్పుడే నేనే చూశాను. కాబట్టి ఆయన ఆశీస్సులు పొందటానికి దాని కొరకనే కాదు, సనాతన ధర్మ సంస్థాపనకి లోక కళ్యాణం కొరకు చేస్తున్న ఈ గాయత్రి మహాయజ్ఞానికి సంబంధించినవి వారు పాపం ప్రజల ఇక్కడ బ్రాహ్మణులతోటి చెప్పాలి, వారిని కూడా కూడగట్టుకుని వెళ్ళాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి బ్రాహ్మణ సమాజం అందరూ కూడా బ్రాహ్మణ సమూహాలు, వేద పాఠశాలలకు సంబంధించిన వేద పండితులు అందరూ కూడా రేపు 25వ తారీఖు సాయంత్రం 7 గంటలకి శ్యామ్ మందిర్‌కి కాచిగూడ స్టేషన్ దగ్గర ఉన్న శ్యామ్ మందిర్‌కి రావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ తర్వాత మనం ఈ 40 రోజుల్లో ఏదైనా ఒక రోజు ఎవరికి వీలు కుదిరిన రోజు వారు కొన్ని రోజులు అక్కడ ఆ గాయత్రి యజ్ఞంలో వెళ్ళి మనం కూడా భాగస్వాములం అవుదామని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను.